రాష్ట్రాన్ని సాధించిన యోధుడు కేసీఆర్ అన్న అనిల్ కుమార్ గౌడ్. కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహాయోధుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు కరీంనగర్ నుండి బయలుదేరిన రోజున దీక్షా దివాస్ గా జరుపుకుంటున్నామన్నారు బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ అనిల్ కుమార్ గౌడ్. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నేడు బీఆర్ఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన దీక్షా దివాస్ కు సంబంధించిన గోడ పత్రులను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశ అనుసారం స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సూచన ప్రకారం డిసెంబర్ 29న నిర్వహించబోయే దీక్షా దివాస్ కార్యక్రమం నగరంలోని శాతవాహన విశ్వవిద్యాలయం ఎదురుగా నిర్వహించుతున్నామని పేర్కొన్నారు. జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ గారి నాయకత్వం వందిలాలి లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ కేసీఆర్ గారి నాయకత్వం వందిలాలి కేసీఆర్ గారి నాయకత్వం వందిలాలి కేటీఆర్ గారి నాయకత్వం వందిలాలి. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహాయోధుడు కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరి కరీంనగర్ నుండి బయలుదేరి వెళ్ళిన రోజును దీక్షా దివస్గా ఆనాటి నుండి నేటి వరకు కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా రేపు శాతవాహన విశ్వవిద్యాలయం ముందు ఉమ్మడి జిల్లాలోని విద్యార్థి లోకమంతా కలిసి వచ్చి పెద్ద ఎత్తున దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇది గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక మాజీ మంత్రివర్యులు మరియు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్న గారి సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది పార్టీ కార్యక్రమంలో పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా విశ్వవిద్యాలయం ముందు విద్యార్థి బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఆనాటి కేసీఆర్ గారి త్యాగం ఈరోజు తెలంగాణ విద్యార్థులు అనుభవిస్తున్న ఫలాల గురించి నేటి విద్యార్థికి యువతకు అందరికీ తెలియపుటలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాను. దీనికి పెద్ద ఎత్తున మా విద్యార్థి లోకం అంతా కూడా తరలిరావాల్సిందిగా పిలుపునిస్తా ఉన్నాం. ఈరోజు దానిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ అన్న గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు, పట్టణ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు తదితర పెద్దలందరి సమక్షంలో దీక్షా దివస్ సంబంధించినటువంటి పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ పోస్టర్ను నేడు నగరం మొత్తంలో ప్రచారంలో భాగంగా అంటించి ఈ కేసీఆర్ గారి మహా త్యాగాన్ని నేటి యువతకు తెలియజెప్పే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం. జై తెలంగాణ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.